నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాటి కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యలకు రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు మాకు మా ప్రేక్షకులకు ఎలాంటి కథ తెలియదు, చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. తప్పకుండా. ఒక ఊర్లో ఒక మహా విద్వాంసుడు ఉన్నాడు. ఆయన అంటే చాలా గౌరవం, కానీ ఇంట్లో తినడానికి లేదు. విద్వాంసులు సాధారణంగా అలాగే ఉంటుంది. ఒక పక్క కళ ఉంటుంది కానీ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. దానికి తోడు ఆయనకి పెళ్ళయింది, భార్య కూడా నల్లగా బొగ్గులాగా ఉంటుంది. ఓ పక్క దరిద్రం, ఓ పక్క భార్య అందవిహీనం. ఆయన అలా కాలం గట్టుకొస్తున్నాడు. ఒక మునీంద్రుడు, ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి అతిథిగా వచ్చాడు. అతిథిగా వస్తే అతిథి మర్యాదలన్నీ చేసిన తర్వాత తమ బాధలు చెప్పుకున్నారు. బాధలు చెప్పుకుంటే ఎప్పుడు కూడా పేరుపై పేరైతే ఉంది కానీ దరిద్రం ఇంట్లో తాండవిస్తోంది, ఇది ఎలాగ ఏం పోవట్లేదు, ఏం చేయాలి అంటే, సరే బాధపడకండి, ఓ 3 కొబ్బరికాయలు ఇస్తాను, ఈ 3 కొబ్బరికాయలు మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఏదన్నా కోరుకొని ఒక కొబ్బరికాయ కొడితే ఆ కోరిక ఫలిస్తుంది. అలా 3 కోరికలు మీరు తీర్చుకోవడానికి 3 కొబ్బరికాయలు ఉపయోగపడతాయి. మీ దరిద్రం దీంతో తీరిపోతుంది. మీరు ఆలోచించి మీకు ఏం కావాలో మీ జీవితంలో మీ ఇద్దరు ఒకరికొకరు సంప్రదించుకొని సరైన కోరికలు కోరుకొని కొబ్బరికాయలు ఉపయోగించుకోండి అని చెప్పి ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతాడు. 3 కోరికలు చాలా ఎక్కువ కదా. సరే అనుకుంటే ఆ 3 ఇచ్చేసి వెళ్ళిపోతే అప్పుడు భర్త అంటాడు, ఇప్పుడు మనం కోరికలు మొదలు పెడదామా అని. ఏం కోరుతారండి అని అడుగుద్ది భార్య. ఏం లేదు, ముందు నీ మొహం చూడలేక చేస్తున్నాను, దెయ్యం మొహం వేసుకొని రోజు ఎదురవుతున్నావు. ముందు నువ్వు అందంగా తెల్లగా మంచి అందమైన ఇదిగా తయారవ్వాలి, అప్పుడు నా 3 కూడా బాగుంటుంది అని అడగడానికి బాగుంటుంది. అంటే అది కాదండి, ముందు మనం ఒక స్థాయికి రావాలి, మీ దరిద్రం పోవాలి, మనం మంచి స్థితిలో ఉండాలి, ఐశ్వర్యం ముందు మనం కోరుకుంటే తర్వాత మీరు అన్నట్టు నా అందం గురించి ఆలోచిద్దరు. కానీ ముందు అది అవన్నీ ఏం వినడు. నేను చెప్పినట్టు నువ్వు విని తీరాల్సిందే, నీకు తెలవదు, ఉండు, ముందు నా 3 పాడు చేయకు, ముందు నీ దరిద్ర మొహం పక్కన పెట్టు, అది పోవాలి అని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టి నా భార్య అతిలోక సౌందర్యవతిగా మారాలి. ఆ కొబ్బరికాయ కొట్టంగానే అంతే ఒక దేవకన్యలా తయారైపోయింది. అందం అలా చూస్తుంటే ఎవరికైనా తల తిప్పి వెళ్ళలేరు అనమాట, ఎంతటి వాళ్ళైనా సరే. గంధర్వులు కూడా చాలా తల తిప్పి వెళ్ళలేరు, అంత అందంగా తయారైంది. మహిమ కదా మరి, మామూలుగా పుట్టింది కాదు కదా మహిమ. అసలు ఎంత అందం అంటే చెప్పడానికి వీల్లేదు, అంత అందంగా తయారైతే. సరిగ్గా అప్పుడే అటు నుంచి యువరాజు గారు గుర్రం వేసుకొని వెళ్తుంటాడు దీంట్లో రథం మీద వెళ్తుంటే చూస్తాడు, ఎవరి అతిలోక సౌందర్య రాశి మతిపోతుంది. మతిపోయి ఇంత అందమైన అమ్మాయి ఉంటుందా అని చెప్పేసి నా కోసమే పుట్టినట్టుంది, అసలు దేవలోకంలో కూడా ఉండదు అని ఫోర్స్ఫుల్గా. ఎవరు ఆపగలరు? తను ఎత్తుకు వెళ్ళాలంటే వీళ్ళు మామూలు వాడు ఆపగలరా? సరే తీసుకొని తన రథం మీద ఎక్కించుకొని కోటకు వెళ్ళిపోతాడు. కోటకు వెళ్ళిపోయి అక్కడ ఒక గదిలో బంధిస్తాడు. తన గొడవ చేస్తుంటే నార్మల్ అయ్యే వరకు అరుస్తారు కదా మరి, కేకలు వేసి గొడవ చేశారు. సరే ఇక్కడ వీడి కడుపు మండిపోతుంటుంది. రాజుగారు ఇలా తీసుకెళ్తాడే వీడి సంగతి తెలిసేయాలి, డూమ్ డెక్కర్ అనుకొని, నా భార్య అందమైన ఇదిలో ఉండబట్టే కదా తీసుకెళ్ళాడు అని చెప్పి నా భార్య ఒక ఎలుగుబంటిగా మారిపోవుగాక అని చెప్పేసి ఇంకొక కొబ్బరిగా కొడతాడు. అది ఎలుగుబంటిగా, పాపం భార్య ఎలుగుబంటిగా మారిపోతుంది. ఎలుగుబంటిగా మారిపోయి తర్వాత యువరాజు గదిలోకి వెళ్తాడు, శాంతించి ఉంటుంది. తర్వాత చూద్దాం, ఎంతో టైం తీసుకుంటాడు కదా, ఎప్పటికప్పుడు వెళ్ళక తప్పదు. వెళ్ళిన తర్వాత మంచి ఆకలితో ఉంటుంది, మంచి కోపంతో ఉంటుంది. ఓ దెబ్బకి అవన్నీ మొత్తం అన్ని చిందరవందర చేసేసి రాజును కూడా చంపేస్తుంది. యువరాజుని చంపేసి బయటకు వస్తే అందరు బెదిరిపోతుంటారు. ఆ రక్తం అదంతా చూసి, వీరంగం చూసి ఆ విలయతాండం ఆడేస్తుంది రోడ్ల మీద. అదంతా చూసిన జనం బెదిరిపోతుంటారు. ఆ బెదిరిపోయి భర్త దగ్గరికి వెళ్తే, భర్తకు తెలుసు కదా చేసిన తనవే కదా, వెళ్ళిన తర్వాత ఇలా అయిపోయావా అని చెప్పి, ఇంక చేయగలిగింది ఏముంది, ముందు నా భార్యగానే మారాలి అని చెప్పి 3వ కొబ్బరి కొట్టి నార్మల్. అయితే వరాలు కూడా మనం సక్రమంగా ఉపయోగించుకోకపోతే అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ప్లానింగ్ అనేది చాలా అవసరం జీవితంలో. మనం ఏం చేస్తున్నాము, మనకేం కావాలి అని తెలియకపోతే అవకాశాలు కూడా వృధా అయిపోతాయి. సో భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వచ్చిన అవకాశాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారు, లేకపోతే అవకాశాలు కూడా ఇలా వృధా అయిపోయే ప్రమాదం ఉంది.
చాలా చక్కటి స్టోరీ తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, చూసేద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి, ప్రసాద్. ప్రసాద్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ప్రసాద్ గారు? 17 ఆగస్టు 1975 సార్. ఆగస్టు 1975. 75. ఏం చేస్తున్నారు ప్రసాద్ గారు? ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాం సార్. మొన్నటిదాకా కొద్దిగా బిజినెస్ అయింది. ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? తెలుసండి. ఏం బిజినెస్ చేసేవారు? ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసాము, కొద్దిగా ఇబ్బంది అయ్యి ఆగిపోయాం సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే కొద్దిగా స్టార్ట్ అవుతుంది. ఇది దశమి, శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది ధనుర్రాశి. జాతకం బాగుంది ప్రసాద్ గారు, చేయండి, వ్యాపారం చేయండి. ఇప్పుడు అనుకూలంగా కూడా ఉన్నాయి నిన్ను. మీ జాతకం కూడా ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటుంది చక్కగా. పిల్లలు ఏం చేస్తున్నారు? ఒక పాప సార్. ఓ మంచి కాంబినేషన్. చిన్నగా చెప్తాను, ఇక్కడ మనకి టీవీలో అంతకంటే మాట్లాడడం కుదరదు కాబట్టి ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు మనమే కాకుండా మనతో ఎవరు సహకారం అన్నా తీసుకుంటే అది త్వరితంగా అవుతుంది, మంచి ఫలితం కూడా వస్తుంది. అదే ఆ సహకారమే భగవంతుడిది అయ్యి ఉంటే, అదే దైవికమైనది అయ్యి ఉంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు ప్రసన్న, తాడిపత్రి నుంచి మాట్లాడుతున్నాను. ప్రసన్న గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. ఓకే, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మా బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సార్. అమ్మా చెప్పండి. 10/5/2008 సార్. 10/5 2008. 2008. మార్నింగ్ 5:15 సార్ డేట్ ఆఫ్ బర్త్. ఏమండి? 10/5 2008 సార్. 2008. సార్. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసు కదా? తెలుసు సార్. ఎంతమంది పిల్లలమ్మా? 2 అబ్బాయిలు సార్. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి సార్, ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. ఈ అబ్బాయి పుట్టింది ఆ రోజు పౌర్ణమి కూడా. ఓకే సార్. పౌర్ణమి, శనివారము. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఎలా ఉన్నాయమ్మా స్టడీస్? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ 2nd ఇయర్ సార్. ఇప్పుడు తనకి నెక్స్ట్ బీటెక్ లో ఏమన్నా సీట్ వస్తుంది, బాగా తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. జాతకం బాగుంది, ఏమీ ఆందోళన పడక్కర్లేదమ్మా. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. సో ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఒక మామూలు రుద్రాక్ష, అది 12 ముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష 12 ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. ఇది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి, అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. అలా అని ఏది పడితే అది వేయకండి, దురదృష్టం. రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఇక పాండురంగారావు గారు, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలి అని అంటూ ఉంటారు. అలాగే గృహస్థు ధర్మం కావచ్చు, వ్యాపార ధర్మం కావచ్చు, దాని గురించి ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? అంటే చాలామంది ఎలా చేయాలో అలా చేయరు. వ్యాపారాన్ని వ్యాపారంలో చేయాలి. 2 సంఘటనలు, ఒకటి కథగాను చెప్తాను, ఒకటి వాస్తవంగా చెప్తాను. ఓకే. గుజరాత్లో నాకు తెలిసిన ఒక ఆయన బచ్చలాల బిజినెస్ చేస్తారు. ఈ మధ్యన నాకు ఒక 4-5 సంవత్సరాల నుంచి, అంటే ఒక 6-7 సంవత్సరాల నుంచి గుజరాత్లో బాగా నాకు కొంతమంది బాగా ఈ రత్నాల వ్యాపారులు వాళ్ళు తెలుసు. ఆయన బాగా రత్నాల వ్యాపారం చాలా పెద్ద స్థాయిలో చేస్తాడు. కోట్ల బిజినెస్. ఒక్కరితే కూతురు. ఆయన ఆ షోరూంలో, పెద్ద షోరూము, ఆ షోరూంలో వర్కర్లు లేనప్పుడు
పక్కన దగ్గరలో లేనప్పుడు మామూలు ఒక చిన్న కొనుగోలుదారుడు వచ్చినా, ఒక అమ్మాయి వచ్చినా, అంటే కాళ్ళకి పట్టీలు వేయాల్సి వచ్చినా, వెండి పట్టీలు చూపించాల్సి వచ్చినా, అమ్మాయి బాగుంటాయి చూడండి, మీ కాళ్ళకి అందంగా ఉంటాయి, ఇలా చెప్తాడు. అంటే తన స్థాయి అది ఇక్కడ ఏముండదు. ఎంత కోటీశ్వరుడైనా ఒక 5,000 రూపాయలు కాళ్ళ పట్టీలు చూపించాల్సి వచ్చినమ్మ, అమ్మ చూడండి ఇది మీ కాళ్ళకి బాగుంటుంది అని చక్కగా చెప్తుంటాడు. సో ఒకసారి వాళ్ళ అంటే ఇక్కడికి అది షాపులో సంగతి. ఒకసారి నాతో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి, పాప 10 लाख అంటే కార్డు స్వైప్ చేస్తుంది, 10 लाख 20 लाख పాప 20 लाख ఠీకే బేటా అంటున్నాడు. అంటే ఇక్కడ అమ్మాయి 10 లక్షలు ఒక 20 లక్షలు ఖర్చు పెడుతున్నా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. అక్కడ మాత్రం చాలా ఇదిగా ఉంటాడు. వ్యాపారం ఇలాగే చేయాలి. అంటే నువ్వు ఇంటి దగ్గర ఎలాగన్నా ఉండు, వ్యాపారం దగ్గర మాత్రం అలాగే ఉండాలి. ఇంకో చిన్న కథ చెప్తాను, ఇది వాస్తవం సంఘటన. ఓ చిన్న కథ చెప్తాను, ఇలాగే ఉంటుంది. కథ ఎందుకు చెప్పడం అంటే అది రీచ్ అవ్వాలి, వ్యాపారం ఎలా చేయాలనే దాని గురించి. ఒక తిండికి లేని ఒక కూలి పని చేసుకునేటువంటి ఒక వ్యక్తి పచారీ షాప్ దగ్గరికి వెళ్ళి పచారీ సరుకులు కొనడానికి వెళ్తాడు. అందులో అన్ని ఆర్డర్ చేసిన తర్వాత 10 రూపాయలు తగ్గుతుంది. 10 రూపాయలు తగ్గితే 10 రూపాయలు తగ్గిందయ్యా, నీ దాంట్లోంచి కొన్ని సరుకులు తీసేస్తున్నాను అంటాడు వ్యాపారస్తుడు. అయ్యా లేదు, ఇంటి దగ్గర అందరూ ఆకలితో ఉన్నారు, చచ్చిపోతాం, ఇంకేమీ లేదు, అర్ధ ఆకలితో ఉండాలి, ఎవరికి సరిపోదు, రేపు వచ్చినప్పుడు ఇచ్చేస్తానయ్యా ఈ 10 రూపాయలు, మీరు ఆ సరుకులు ఇచ్చేసేయండి, అందులో ఆపకండి. ఆ వ్యాపారస్తుడు ఏమంటాడంటే, ఒక్క నిమిషం నువ్వు ఇలాగే ఉండు అని చెప్పి ఇంట్లోకి కబురు చేసి ఆ వ్యక్తి తినడానికి పదార్థాలన్నీ తీసుకొచ్చి పెడతాడు. తర్వాత ఇంటికి కూడా కొన్ని ప్యాక్ చేసి ఇస్తాడు. చూడయ్యా, నువ్వు ముందు ఈ ఫుడ్ తిను, ఆకలితో ఉన్నావు కదా, ముందు ఈ ఫుడ్ తిను, అలాగే నీ ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ఈ ఫుడ్ తీసుకొని వెళ్ళు, ఇగో నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకున్నాను, నువ్వు 10 రూపాయలు ఏదైతే తక్కువ ఇచ్చావో దానికి తగ్గ సరుకులు వెనక్కి తీసేసుకుంటున్నాను అని చెప్పేసి వెనక్కి తీసేసుకొని ఎంతవరకు వస్తాయో అంతే ఇచ్చి పంపిస్తాడు. ఇదంతా గమనిస్తున్న కొడుకు అడుగుతాడు, నాన్నగారు ఏమిటి మీరు చేస్తున్నది? అతనికి భోజనం పెట్టి వాళ్ళ ఇంటికి ప్యాక్ చేసి ఇదంతా లేకుండా 10 రూపాయలు రేపు ఇవ్వయ్యా అంటే ఇస్తాడు, పోతుంది, అలా చేయాలి కదా అంటే అప్పుడు అంటాడు, లేదు, వ్యాపారాన్ని వ్యాపారంగానే చేయాలి, వ్యాపారంలో ఈ సర్వీస్ రాకూడదు మధ్యలోని, నువ్వు సర్వీస్ చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు అందులో వ్యాపారం ఉండకూడదు, దీనిగానే చేయాలి, దానిగానే చేయాలి. ఇలా చెయ్యగలిగితేనే ఎవరన్నా నిలబడతారు. చాలా మంది వ్యాపారం దాందే ఉందరూ రేపు చూసుకుందాం, ఫోన్లే అమ్మితే లాభం వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు ఇస్తాడు అనుకుంటారు. ఇదే ప్రమాదం. అతనికి మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ సరుకు మీ కళ్ళ ముందు ఉంటుంది. చిన్న వీటిలో చాలా ప్రమాదాలు తీసుకొచ్చి పెడుతుంటాయి. కాబట్టి అలా చేయడానికి వెళ్ళలేదు. వ్యాపారంగానే చేయండి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు. ఒక గొప్ప సక్సెస్ఫుల్ వ్యక్తి పేరు చెప్పను కానీ ఆయన ఎలా చేస్తాడో చెప్తాను. చాలా పెద్ద సిమెంట్ కంపెనీ, ఆయనకి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన సిమెంట్ మనకు కావాలి అంటే డిస్కౌంట్ ఏదైనా ఇవ్వండి అని అడిగితే డిస్కౌంట్ ఇచ్చాడు అనుకుందాం, ఇస్తే ఎంత డిస్కౌంట్ ఇస్తే, సపోజ్ 1,00,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు, ఎమ్మటే ఆ బిల్లు అక్కడే పెట్టి ఆయన సరుగులోంచి 1,00,000 రూపాయలు తీసి ఆ బిల్లుతో పాటు పెట్టి కౌంటర్లో కట్టేయమంటాడు. నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చి ఇది కూడా ఆయన ఇస్తాడు జేబులోంచి పైసలు తీసి, ఇది కౌంటర్లో కట్టేయమంటాడు. ఇది ఈ వాటికి కూడా అలాగే జరుగుతుంది. ఆ సంస్థ అందుకని అంత స్థాయిలో ఉంది. సో కాబట్టి ఇలాగే చేయాలి. కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా దేవాలండి మాది. అయ్యా, ఓం నమ శివాయ. హలో, నా పేరు శివశంకర్ అండి, నేను దేవాల నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 7/8/1964. అయ్యి బాబోయ్, అంత స్పీడా? కొంచెం నిదానంగా అండి, డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ గా చెప్పండి. 7/8/1964 శుక్రవారం రాత్రి 12:30 తర్వాత. ఒకసారి చెప్పు. 7/8 మంత్ 64 అండి. 1964 రాత్రి 12:30 తర్వాత. అంటే ఒక్క నిమిషం. ఇది బుధవారం అండి, మంగళవారం నాడు రాత్రి కాదండి. 7వ తారీఖు 8/1964 శుక్రవారం అర్ధరాత్రి, తెల్లవారికి శనివారం అయింది. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే అంటారా? కరెక్టేనండి. 7/8/1964 శుక్రవారం అర్ధరాత్రి, అంటే తెల్లవారికి శనివారం అయింది. సరే, ఇంకా మిగిలిన వివరాలు చెప్తాను చూడండి. అది చతుర్దశి కృష్ణపక్షము, మాస శివరాత్రి, అమావాస్య గడియలు వస్తుండగా మీరు పుట్టారు. ఇది తెలుసా? తెలియదు సార్. అంటే అది తెల్లవారు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అని తెలుసా?
తెలుసండి. చిన్నవి మర్చిపోతే ఎట్లా సార్? మీరు పుట్టింది ఆ రోజు చతుర్దశి కృష్ణపక్షము మాస శివరాత్రి రోజు అమావాస్య గడియలు వస్తుండగా పుట్టారు. వారం కూడా నేను చెప్పిందే కరెక్ట్. అలాగే కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము ఇవన్నీ కూడా కరెక్టే. ఏం పర్వాలేదండి. అంటే చాలా ఎప్పుడు 1964 వారం పెద్ద అటు ఇటు అయితే వచ్చే ఇబ్బంది ఏమి లేదు. చాలా మందికి ఇలాంటి పొరపాట్లు రైట్. అందుకే నేను ఎక్కడ తొందరపడాలి, మిగిలిన అన్ని చూస్తే తెలుస్తుంది కదా. సో బాగుందండి. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. ఆర్థికంగాను ఆరోగ్యపరంగా 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, ఏకాదశముఖి అంటే 11 ముఖాలు ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదన్నా ఒకటి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షలో 100కి 99 నకిలీలే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయండి. ఆల్ ది బెస్ట్. ఇక పాండురంగరావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు? ఒకసారి పర్యటనల గురించి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్ గా నేను ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ గురువారం పక్క తెలుగు రాష్ట్రాలను లేకపోతే ఈ సౌత్ ఇండియాలో ఎక్కడికో దగ్గరికి మధ్యకాలం వెళ్తున్నాను. సో మొన్న వారం బెంగళూరు వెళ్ళొచ్చాను. సో ఇప్పుడు కమింగ్ థర్స్డే గురువారం నాడు విజయవాడ వెళుతున్నాను. ప్రతి వారం ప్రతి గురువారం ఎక్కడికో దగ్గరికి ఈ సంస్థ నుంచి సాంప్రదాయంగా ఒకటి పెట్టుకున్నాం వెళ్ళడం. రేపు 13వ తారీఖు మాత్రం విజయవాడలో ఉంటాను. మధ్యాహ్నం వరకు ఉంటాను. కొన్ని గంటలు మాత్రమే ఉంటాను. మీరు వేరు సెల్ ఫోన్లోంచి పేర్లు నమోదు చేయించకండి, అది కష్టమవుతుంది. మీరు అలా పేర్లు రాస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేస్తారు. మీరు అక్కడ వరకు వచ్చి రిటర్న్ వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే నెక్స్ట్ నేను వచ్చినప్పుడు చూడవచ్చు. సో అర్థం చేసుకొని సహకరించండి. అక్కడ ఒక్కొక్క పేరు మాత్రమే విజయవాడలో గురువారం 13వ తారీఖు నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలిసేయడానికి ఇవన్నీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కూడా నాకేం కన్సల్టేషన్ ఉండదు. ఏంటంటే ఇండైరెక్ట్గా చాలా మంది పెద్దవాళ్ళ దగ్గరికి వస్తే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, స్వీట్స్ ఫ్రూట్స్ ఇలాంటివి దయచేసి తీసుకురాకండి. ఇది నాకు చాలా కష్టం, ఇది నాకు ఇబ్బంది, గిల్టీగా ఉంటుంది. నేను సరిగ్గా మీకు అప్పుడు చెప్పలేను, నేను మీ జాతకాన్ని అనలైజ్ చేయలేను. నా మనసులో గిల్టీగా ఉన్నప్పుడు నేను ఇబ్బంది పడుతూ నేను అనలైజ్ చేయలేను. అర్థం చేసుకోండి. మీరు ఇది సహకరించండి. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నన్ను ఇలాంటివి ప్రోత్సహించకండి. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఇది ఒక సంస్థలో నేను ఉంటున్నాను. మీరు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. అంటే దక్షిణ భారతదేశంలో సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, బెంగళూరు కార్యాలయానికి వెళితే అక్కడ వాళ్ళొక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1 to 1 నేను నా గదిలో కూర్చొని మీరు మీ గదిలో కూర్చొని 1 to 1 మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో ఆ విధంగా మీరు ఈ సంస్థకి దగ్గరగా సౌత్ ఇండియాలో అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా నన్ను హైదరాబాద్ వచ్చి కలిసిన, లేదు విజయవాడలో రేపు 13వ తారీఖు నన్ను కలవాలనుకున్నా, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. 2-3 చేయించి నన్ను ఇబ్బంది పెట్టద్దు. అర్థం చేసుకొని సహకరించండి. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఉన్నారండి, చూద్దాము. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాసరావు అండి. మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి చేస్తున్నామండి. శ్రీనివాసరావు గారు, పాండురంగరావు గారితో మాట్లాడండి. శ్రీనివాసరావు, ఓం నమ శివాయ. నమస్తే అండి పాండురంగరావు గారు. మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడండి. మా అబ్బాయి వచ్చేసి 2004లో పుట్టాడండి. జూన్ 14 అండి. మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడండి విజయవాడ. 14 అండి డేటు? అవునండి. మంత్ జూన్ అండి. జూన్. ఓకే. అవును. సోమవారం పుట్టినాడు తెలుసు కదండి? అవునండి. ఎంతమంది పిల్లలండి? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి పరిస్థితి ఎలా? ఇది ఏకాదశి కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇది వృషభ రాశి. ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందండి? ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది సార్? హలో, ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి.
ఈ అబ్బాయి ఏమిటి బీటెక్ అయిపోయిందా? సెకండ్ ఇయర్ అండి. ఎక్కడ సంవత్సరం మధ్యలో గ్యాప్ వచ్చిందా? రాలేదండి. రైట్ అండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఓకే అండి. త్రయోదశిముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే దశముఖి కూడా వేయవచ్చు. ఈ 10 ముఖాలు విష్ణు స్వరూపం. దీంతో పాటు ఏవైనా కలిపి వేయచ్చు. ఇది ఒకటి వేసినా బాగానే ఉంటుంది. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్ అండి. ఇక పాండురంగారావు గారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని అంటారు, ఎందుకల్లా? అంటే లేకపోతే కింద పడతాం. పర్వతం ఎక్కినప్పుడు కూడా, అంటే గుట్టలు ఎక్కినప్పుడు కూడా మనం రొమ్ము చాచి ఎక్కలేం, తల దించుకొని అయితేనే ఎక్కగలుగుతాం. అంటే అది ఎక్కినప్పుడు ఇలాగే ఉంటుంది, దిగినప్పుడు ఇలా ఉంటుంది. అంటే పతనమైన సమయంలో నువ్వు రొమ్ము విరుచుకొని ఉంటావు, ఎక్కుతున్నప్పుడు తల దించుకొని ఎక్కుతావు. రొమ్ము విరుచుకొని ఎక్కలేరు ఎవరు కూడా పర్వతాన్ని. అలాగే దిగినప్పుడు కూడా ఇలా ఉండి ఎవరు దిగలేరు, ఇలాగనే దిగుతారు, మనం ఆపలేం. అలాగే అంటే నువ్వు ఎప్పుడైతే రొమ్ము విరిచావో పతనానికి వైపు వెళుతున్నావని అర్థం. నువ్వు తల దించుకొని వెళుతున్నావు అంటే, ఒదిగి వెళుతున్నావు అంటే నువ్వు హైట్స్ వెళుతున్నావు అని అర్థం. ఎవరైనా గర్వపడితే, అది ఏ స్థాయి వాళ్ళైనా గర్వభంగము తప్పదు. కృష్ణుణ్ణి అంటే కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. కృష్ణుణ్ణి గరుత్మంతుడు అడుగుతాడు, కృష్ణ నాకంటే వేగంగా ఈ సృష్టిలో ఎవరైనా ఎగరగలరా? ఎందుకంటే నేనే రాజును, ఆకాశానికి రాజునే, నీకు నమ్మకస్తుడినే. సో నా శక్తి ఏమిటో నీకు తెలుసు, నాకంటే వేగంగా ఎగిరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కృష్ణ అని అడుగుతాడు. ఓహో ఈయనకి ఎక్కడికో ఎక్కింది అనుకుంటాడు, సమయం వచ్చినప్పుడు చెప్తాం. అలాగే ఒకానొక సందర్భంలో సుదర్శన చక్రం కూడా అడుగుద్ది, కృష్ణ నాకంటే ఎవరన్నా బలమైన వాళ్ళని చూసావా? సరే ఈయనకి కూడా ఎప్పుడో బుద్ధి చెప్దాం అనుకుంటాడు. ఒకరోజు తన భార్య అంటే ఇంటి దగ్గర భార్య కూడా అడుగుద్ది సత్యభామ, నాకంటే అందమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కృష్ణ? నువ్వు గత జన్మలో సీత నీకు భార్య కదా, నాలా ఉండేదా? నాకంటే అందంగా సీత కంటే నేను బాగుంటానా? అంటే ఎన్నిటికీ సమాధానం చెప్దాం అనుకుంటాడు. ఒకరోజు పిలుస్తాడు, గరుత్మంతుడిని పిలిచి, గద్దను పిలిచి, నువ్వు వెళ్ళి పలానా దగ్గర పలానా పర్వతాల్లో కొన్ని వేల యోజనాల దూరంలో ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు, రాముడు పిలిచాడని చెప్పు, భార్య సమేతుడై రాముడు ఉన్నాడు, ఒకసారి రమ్మనమని చెప్పు అనగానే ఈ గరుత్మంతుడు అక్కడికి వెళ్తాడు. కొన్ని వేల యోజనాలు వెళ్ళి 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 అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ హనుమంతుల వారు ఉంటాడు. హనుమంతుల వారు ఉంటే ఇలా రమ్మన్నారంటే, సరే నువ్వు వెళ్ళి నేను వస్తానంటాడు. ఇదేందయ్యా చాలా దూరం ఉంది రావాలంటే, నువ్వు ముందు వెళ్ళి నేను వస్తానంటాడు. తిని వెళ్ళిపోతాడు. తను వస్తాడు, వచ్చి చూస్తే తిని వచ్చేటప్పుడు ఆల్రెడీ గద్ద వచ్చేటప్పుడు ఆల్రెడీ అక్కడ హనుమంతుల వారు ఉంటాడు. అరే ఇంత తొందరగా ఎలా వచ్చాడు, నాకంటే వేగంగా ఎలా రాగలిగాడు అనుకుంటాడు. తర్వాత అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, దారిలో కాపలా పెట్టాను, నిన్నెవరూ ఆపలేదా లోపలికి రావడానికంటే? ఒక చక్రం ఏదో ఆపింది, ఏం చేసావంటే మింగేసానుకో నోట్లో. ఇప్పుడు అంత యుద్ధం చేయడం ఎందుకు, టైం వేస్ట్ అని నోట్లో పెట్టేసుకొని వచ్చాను అంటే, అంత సింపుల్గా బలవంతుడానికి గర్వపడిన తర్వాత రామ అతిలోక సౌందర్యవతి అయిన నా తల్లి సీతమ్మ వారు ఎక్కడ, ఎవరో దాసి ఉంది కూర్చొని ఇక్కడ అని అంటే, దాసిలా కనిపించానా నేను అనుకుంటుంది తను. సో అందరి గర్వభంగం ఒకేసారి కృష్ణుడు తీర్చినట్టుగా ఇది ఒక కథ కావచ్చు, ఈ కథ కావచ్చు, కథలో కథ కావచ్చు. కానీ గర్వపడితే ఎంతటి వాళ్ళకైనా తప్పదు, ఎంతటి వాళ్ళకైనా భగవంతుడికైనా తప్పదు అని చెప్పడం ఈ కథ ఉద్దేశం. కాబట్టి ఎదిగే కొద్దీ ఒదిగితే మంచిది. పాండురంగారావు గారి వాళ్ళ కార్యక్రమంలో కాలేజ్ యొక్క సమస్యలకు రుద్రాక్ష దానం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే.